ప్రాణహాని ఉందని ములుగు జిల్లా సాధన సమితి అధ్యక్షుడు భిక్షపతి అన్నారు. తన కుటుంబానికి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. మంత్రితో ఎలాంటి కక్ష లేదని, తనకు ఏ హాని జరిగినా చందులాలే బాధ్యత వహించాలని అంటున్న ములుగు సాధన సమితి అధ్యక్షుడితో మా ప్రతినిధి బాలకుమార్ ఫేస్ టు ఫేస్. ములుగు జిల్లా సాధన సమితి అధ్యక్షుడు భిక్షపతిని చందులాల్ బెదిరింపు చేయడం తీవ్ర వివాదంగా మారింది. చందులాల్ అసలు భిక్షపతిని ఎందుకు బెదిరించాడు, వాళ్ళకున్న కక్షలేంటి, ఎందుకోసం బెదిరింపులకు పాల్పడుతుందనే అంశాలపై మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో భిక్షపతి ఉన్నాడు. ఆయన మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సో చెప్పండి, అంటే ఎందుకోసం మిమ్మల్ని మంత్రి టార్గెట్ చేశాడు, ఏమని బెదిరించాడు? నాకు అతనికి ఎటువంటి వ్యక్తిగత గొడవలు ఏం లేవు. నేను గత 2 సంవత్సరాలు ములుగు జిల్లాలో ఉద్యమం చేస్తున్నా. మరి 2-3 సంవత్సరాల నుంచి ఉద్యమంలో ఎన్నో కార్యక్రమం చేస్తాం. మనం నాకు ఉద్యమం చేసి హక్కుని కూడా చేస్తున్నాం. ములుగు సమ్మక్క సరిగ్గా జిల్లా చేస్తానని ఉద్యమాలు చేయడం గతంలో కేసీఆర్ ఆమె కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఉద్యమాలు చేస్తున్నా. ఆయనకు మాకు వ్యక్తిగత ఎటువంటి మంది కూడా లేదు. కానీ 26 తారీఖు నైట్ మాత్రం 8 గంటలకు నేను ములుగు జిల్లా విషయం మేడం జాతర దగ్గరికి వస్తున్నాయి కదా, జాతర సందర్భం మరి కేసీఆర్ అని హామీ ఇస్తారా సార్, మీరు ప్రెషర్ తీసుకొస్తారా సార్ అన్నది అనుకున్న మొమెంట్లే నేను ఫోన్ చేయడం ఆల్చాము. నాన్న రకాల తిట్టుండి నిన్ను చంపుతా, నువ్వు పెద్ద లెక్క కాదు నాకు, అసలు నువ్వు ఏ ఊరిని సర్వపురం, నువ్వు ముళ్ళు ఎందుకు రాయకం చేస్తావు, నువ్వు ఎక్కడ పుట్టినావు, నువ్వు ముళ్ళు ఎందుకు రాజకీయ, నువ్వు పెద్ద లీడర్వా అని నాన్న రకాల పోతే నేను చంపడం 1 సెకండ్ పట్టాను, నన్ను చంపడానికి 1 సెకండ్ పట్టాను, నేను చంపడం గ్యారంటీ అని రూపంగా మాట్లాడు. ఇంకా మాట్లాడితే చెప్పడానికి మాట్లాడిన నా వాయిస్ రికార్డు కూడా ఉన్నది. ఆ విధంగా మాట్లాడు. నేను దయచేసి చెప్తున్నా, నాకు ప్రాణహాని ఉన్నది మంత్రి చందులతోటి. మరి నన్ను ఎందుకు చంపాలని ప్రయత్నం చేయడు? నాకు ఒక బిడ్డ, నాకు కుటుంబం ఆగే పరిస్థితి ఉన్నది. నాకు ఎటువంటి హాని జరిగినా అతనే పూర్తి బాధ్యత వహించాలి, నాకు అంగరక్షణ కల్పించాలి, నాకు 2 గన్మెన్లు ఇవ్వాలి. ఇక్కడ నేను ఎందుకో మంత్రి కాబట్టి, ఎందుకంటే ఆయన చెప్పిన ప్రకారం నడుతుంది. గతంలో అరెస్ట్ అయినా, కేసులు అయినా, ఎన్నో ప్రాబ్లమ్స్ పడ్డా, పోలీసులు వేధింపుతాడు. కానీ అయినా కూడా ఇంత దూరం సీరియస్గా ఈయన ఇక అంత ఎఫెక్ట్ నేను చంపుతానే మూమెంట్కి వచ్చినంటే నాకు ఇంకోటి బాడీ గడుస్తుంది. నాకు రౌడు సీటర్లు అంటాడు ఆయన, నాకు రౌడు సీటర్లు అని అనుకున్నట్టు, నాకు గ్యాంగ్ ఉన్నది అంటాడు. అంటే మరి ఈయన గ్యాంగులు వాస్తవం, ఈయన గ్యాంగ్ ఉన్నది తెలుసు. మంత్రి కాబట్టి గ్యాంగ్ ఎవరికి ఉంటారు, రౌడు సీటర్లు ఎవరికి ఉంటారు, రైట్ సీట్ అంటతో మీరు వీళ్ళు స్థాయికి ఉన్నారు. కానీ మరి నాది సరపురైనప్పుడు నువ్వు ఎక్కడ జగన్పేటలో పుట్టలేదా? నువ్వు ఎక్కడ జగన్పేట, నీ ములుగుతావు, నువ్వు లీడర్ కావడానికి నువ్వు ఎక్కడో జగన్పేటలో పెట్టి వాళ్ళ మా మంత్రి అయినా ఎమ్మెల్యేని ఎంపాను. నెక్స్ట్ ఏం చేయబోతున్నావు అంటే ఈ ఆరోపణలు కావచ్చు, సో ఇప్పుడు బెదిరింపుల మీద నెక్స్ట్ మీ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తారు? ప్రభుత్వాన్ని డీజీపీకి మేము త్వరలో 2 రోజుల వినతిపత్రం ఇవ్వడం పోతున్నాం. మానవకుల కమిషన్ కూడా ఆశ్రయిస్తా. త్వరలో నాకు అంగరక్షణ కల్పించండి, అతను పూర్తి బాధ్యత నాకు వహించాలి. మంత్రి ఎంబడే బర్తరఫ్ కావాలి, రాజీనామా చేయాలి నా విషయంలో. లేకుంటే పెద్ద ఎత్తున డివిజన్ వ్యాప్తంగా మురుడు జనమవుతావు, ఉద్యమాలు ఉధృతం అవుతాయి. ప్రజా సంఘాలు నేను కూడా చాలా సిద్ధమే, నాకు బాధ ఏం లేదు. నేను చచ్చిపోయినా కూడా ములుగు జిల్లా జాయించడం సిద్ధంగానే ఉన్నా. నన్ను చంపితే ఒక పెద్ద లెక్క కాదు. నేను ఒక ఉద్యమకారుని ఇవ్వాలి కదా, చిన్నప్పటి ఉద్యమకారుండే. చంద్రబాబు రెడ్డి ఉద్యోగాలు చేస్తాను, నేను చిన్నప్పటి ఉద్యమకారుండే. పీటీసీ విద్యార్థి విప్లవాలు ఉద్యమంలో వచ్చిన వ్యక్తిని ఇవాళ చంద్రబాబు బెదింపులతో నన్ను చంపడానికి ప్రయత్నించడానికి అదే నా అవివేకానికి నిదర్శనము. నేను ఎంఏ బీఈడి చేసిన చదువుకునే వ్యక్తిని, 3 సంవత్సరాల జిల్లా కోసం ఉద్యమం చేస్తున్నాడా? నువ్వు ఏ రోజు ఉద్యమం చేసినావు? కానీ ₹1 బిల్ల ఉద్యమం ఖర్చు పెట్టిన, ₹1 బిల్ల ఖర్చు పెట్టినావా ఉద్యమానికి? ఏమైనా పేగులు బయటకు తీస్తా, నేను తలుచుకుంటే నేను ఉండనివ్వా అని చెప్తున్నాడు. సో మరి ములుగులో నీకు ఎట్లాంటి రక్షణ ఉంది, ఎట్లా ఏం చెప్తావు ఇప్పుడు? నాకు ములుగులో ప్రస్తుతానికి అయితే ఎటువంటి రక్షణ లేదు. మరి ప్రభుత్వం వాళ్ళకంటే వాళ్ళే అధికార పార్టీలు ఉన్నారు కాబట్టి వాళ్ళు నన్ను ఏం చేస్తారో నాకు భయం వస్తుంది. నా గురించి కూడా ఇప్పుడు వేధింపులు కూడా వేటాడుతున్నారని తెలిసింది. నాకు ఇంతమంది పూర్తి సమాచారం రాలేదు, ఇప్పుడే నా గురించి వేటాడుతున్నారని తెలిసింది. నా సెల్ కోసం ఎంట్లాడుతున్నారు, నన్ను ఫాలోయింగ్ చేస్తున్నారని తెలిసింది. నన్ను ఎంత ఫాలోయింగ్ చేసినా ఏమైనా కూడా నాకు ఎటువంటి పూర్తి బాధ్యత ప్రాబ్లం అయినా కూడా మంత్రి చంద్రలే పూర్తి బాధ్యత వహించాలి, నాకు అంగరక్షణ కల్పించాలి. ఈ వ్యవహారంపై నేను త్వరలో సీఎంని కావచ్చు, మానవ హక్కుల సంఘంని కూడా కలుస్తాను. చందులాల్పై చర్యలు తీసుకోవాలి, తనకు రక్షణ కల్పించాలి, తనకి ఏమైనా కానీ చందులాలే బాధ్యత వహించాలని చెప్పి భిక్షపతి కోరుతున్నాడు. అయితే ఈ వ్యవహారంపై మంత్రి చందులాల్ ఎలా స్పందిస్తారనేది మాత్రం వేచి చూడాలి. కెమెరామెన్ రామరాజుతో బాలకుమార్, HM TV, వరంగల్.